హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఎన్బీకే 109 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం సినిమా షూటింగ్లకు, ఇండస్ట్రీ పనులకు గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు కాస్త గ్యాప్ ఇచ్చారు. ఏపీ తెలుగుదేశం పార్టీ విజయం కోసం ఆయన కృషి చేశారు. తాను పోటీ చేసిన హిందూపూర్ నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించి కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఏపీలో ఎన్నికల హడావిడి ముగియడంతో పాటు కూటమి ప్రభుత్వం కెరువు తీరింది. ఇప్పుడు సినిమాపై దృష్టి పెట్టారు బాలకృష్ణ గారు. దుర్మార్గుల భరతం పడుతున్న అసురుడు నందమూరి బాలకృష్ణ గారు కథానాయకుడిగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు ఓ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. నాగవంశీ, సూర్యదేవరాత్రి, విక్రమ్ శ్రీనివాస్ గారి సతీమణైనటువంటి సాయి సౌజన్య గారు నిర్మాతలు. బాలయ్య 109వ సినిమా ఎన్బీకే 109 అంటున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. హైదరాబాద్ సిటీలో ఎన్బీకే 109 కొత్త షెడ్యూల్ జూన్ 24న స్టార్ట్ చేశారు. ఇందులో హీరోతో పాటు ఇతర ప్రధాన తారాగణం మీద బాబీ కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుందని తెలిసింది. బాలకృష్ణ గారి బర్త్డే గిఫ్ట్గా విడుదల చేసినటువంటి గ్లిప్స్ అందరినీ ఆకట్టుకుంది. దేవుడు చాలా మంచోడయ్యా, దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ళ అంతు చూడాలంటే కావాల్సింది జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకు అర్థం తెలియని అసురుడు అంటూ మకందర్ దేశ్ పాండే డైలాగ్ చెప్పగా బాలకృష్ణ గారు విజువల్స్ రావడం అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా 2024 ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మూవీ నెట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అతి త్వరలో ఈ మూవీ నుంచి మొదటి సింగిల్ రాబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మొదటి సింగిల్ ఈ సినిమాలో అత్యంత కీలకంగా ఉండడంతో పాటు ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రేంజ్లో బాలకృష్ణ గారి డ్యాన్స్ ఈ పాటలో ఉండబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి ఉండక తప్పదు. ఇక బాలకృష్ణ గారి సరసన ఈ సినిమాలో కథానాయికగా ఎవరు నటిస్తున్నారో అనేది ఇంకా చెప్పలేదు. కానీ ఊర్వశీ రౌటెల్లా ఓ రోల్ చేస్తున్నారని సమాచారం. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో యానిమల్లో తన నటనతో విలనిజం ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో కొల్లగొట్టిన బాబీ డియోల్ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇందులోనూ ఆయనది విలన్ రోలే. ఇక ఈ సినిమాకు యువ సంగీత సంచలనం ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.